పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా డబుల్ ఇస్మార్ట్లో మార్ ముంతా చోట్ చింత అనే పాటలో కేసీఆర్ అంటే రెగ్యులర్గా చాలా మీమ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం సార్. ఏం చేద్దాం అంటావు మరి అని చెప్పి సరదాగా పాడుతూ ఉంటారు. దాన్ని ఇంక్లూడ్ చేశారు అని చెప్పి ఆ పాట కల్లు కాంపౌండ్లో పాట సార్. అది చేద్దాం అంటావు మరి అని చెప్పేసి చిన్న హుక్ లైన్ని యాడ్ చేసినందుకు బీఆర్ఎస్ నాయకులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో 2012లో విడుదలైన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు పవన్ కళ్యాణ్ మూవీ అది. ఆ మూవీలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఆయన స్టోరీ లైన్ ఉంది అనేది ఒక అబ్జెక్షన్. అప్పుడే అబ్జెక్ట్ చేశారు. మళ్ళీ అదే విషయం కక్కుతూ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని చెప్పి. సో కేసీఆర్ మాట్లాడిన ఏం చేద్దాం అంటావు మరి అని చెప్పే చిన్న హుక్ లైన్ యాడ్ చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ను అపహాస్యం చేసినట్ట. అంటే తెలంగాణ ఇప్పుడు మొత్తం సినిమా నేను చూడలేదు, ఆ పాట పూర్తి కాంటెక్స్ట్ తెలియదు కానీ బట్ ఇప్పుడు నేను అన్నట్లు పత్రికల్లో కూడా చూశాను. నమస్తే తెలంగాణలో వచ్చినట్టుంది సార్. సో మరి కల్లు కంపౌండ్లో కేసీఆర్ మాట పెట్టాల్సిన అవసరం ఏమని చెప్పండి. సో కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు, తెలంగాణకు 10 ఏళ్ల ముఖ్యమంత్రి. సందర్భం కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ సందర్భంలో పెడితే అర్థం ఉంది. కానీ ఒక కల్లు కాంపౌండ్ సందర్భంకి కేసీఆర్ పెట్టడం అనేది నిజంగా కూడా అబ్జెక్షనబులే కదా. అది తెలంగాణ సమాజాన్ని కూడా అవమానించినట్లయితుంది. సో ఆ ఏం చేద్దాం మరి అన్నది కరెక్టే. అది కేసీఆర్ పవర్ఫుల్ డైలాగ్. అది మీముల్లో కూడా చాలా పవర్ఫుల్గా వస్తుంది. అది కేసీఆర్ యొక్క సహజ శైలి. బట్ కేసీఆర్కు కళ్ళు కంపౌండ్కి ఏం సంబంధం నాకు అర్థం కాదు. సో ఈ రకమైనటువంటి పర్సనల్ రిప్యుటేషన్ను టార్గెట్ చేయడం అవుతుంది. అన్నిటికి మించి తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లయితే ఇది తెలుగు సినిమా పరిశ్రమ పైన చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. మీరు 2014కు ముందు సినిమాలలో సీరియళ్లలో తెలంగాణ యాస ఉండేదా? సో తెలంగాణ యాసే కాదు, రాయలసీమ యాస, ఉత్తరాంధ్ర యాస, గోదావరి జిల్లాల యాస, మనం అన్ని యాసల్ని గౌరవించాలి. యాస అంటే అర్థం ఏంటి? వారి స్థానికమైన పలుకుబడి. సో ఇప్పుడు మీకు ఆదిలాబాద్లో తెలుగు ఒక రకంగా మాట్లాడతారు, హైదరాబాద్లో తెలుగు ఒక రకంగా మాట్లాడతారు, రాయలసీమలో యాస ఒక రకంగా ఉంటుంది, మీరు కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక రకంగా ఉంటుంది. అందువల్ల ఒక భాషకు పరిపూర్ణత వచ్చేది అన్ని యాసలు కల్పించినాయి. సో మీకు టిఫిన్ అంటే కాలేజీ పాట ఉంది, టిఫిన్ అంటేనోమో తప్పు, మీకు నాస్తా అంటే టిఫిన్ అంటేనోమో రైటు, నాస్తా అంటే తప్ప అంటాడు. సో నాస్తా అనేది ఉర్దూ మిక్స్తో బ్రేక్ఫాస్ట్ అని అర్థం. నాస్తా చేసినామా అని. నాస్తా అని అంటేనేమో తెలంగాణ యాస తప్పు, టిఫిన్ ఏమో ఇంగ్లీషు, టిఫిన్తో బాధలేదు మీకు అంటాడు. సో ఇది కాలేజీ అడిగినటువంటి ప్రశ్న. అందువల్ల మీకు గోదావరి జిల్లాల యాసపై కూడా ఇలా తెలుగు సినిమాలో కొన్ని సందర్భాల్లో అభ్యంతరకరమైన రీతిలో చూపెడుతూ ఉంటారు. సో భాష ఎంత ప్రేమించాలో యాసను కూడా ప్రేమించాలి. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో కూడా ఎక్కడో చోట నా యాస వస్తుంది. ఇప్పుడు మీకు బ్రిటిష్ ఇంగ్లీష్కు అమెరికన్ ఇంగ్లీష్కు తేడా ఉండదా? మీ తెలుగు ఇండియన్ ఇంగ్లీష్కు తేడా ఉండదా? సో అది యాస అనేది డైలెక్ట్. అది సో కేసీఆర్ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. సో దాన్ని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఇప్పుడు తెలుగు సినిమాలో మీకు నేను శాసన మండలిలో కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పైన మాట్లాడుతూ అన్నాను. మీకు తెలుగు సినిమా మొత్తంలో కూడా మీకు రంగరాయ మెడికల్ కాలేజీలో హీరో చదువుతాడు, మీకు ఇంకా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హీరో చదువుతాడు. నాకు తెలిసినంత వరకు ఉస్మానియా యూనివర్సిటీలో హీరోలు ఎంతమంది చదివారు చెప్పండి? ఎన్ని తెలుగు సినిమాలో హీరో ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు చెప్పండి? ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కు, రామానాయుడు స్టూడియోస్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉస్మాన్ సిటీ ఉంది. కానీ ఉస్మాన్ సిటీలో హీరో చదవడు తెలుగు సినిమా హీరో. మాకు కూడా ఉంటుంది కదా, లా కాలేజీలో హీరోయిను, ఆర్ట్స్ కాలేజీలో హీరో, ఇద్దరు కలిసి ల్యాండ్స్కేప్ గార్డెన్లో ప్రేమించుకొని పాడవాడినట్టు చూడాలని ఉండదా అన్న నేను. మరి ఎందుకు ఉండదు ఉస్మాన్ సిటీ? మీరు విశాఖ, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్లో హీరో కారెక్కితే కాకినాడలో దిగుతాడు, కరీంనగర్లో దిగడు చూడండి. మీరు కరీంనగర్లకు హీరో పోడు, వరంగల్లో హీరో పోడు, ఒక్కసారి ఏదో ఒక సినిమాలో ఉన్నట్టుంది. అది కూడా విలన్ పోయినట్టుంది సినిమా, హీరో కూడా కాదు. మీకు మహబూబ్ నగరు అంటే తెలంగాణ పట్టణాలు కానీ తెలంగాణ ఎక్కడ మీకు తెలుగు సినిమాలో కనిపించేది కాదు. ఇప్పుడిప్పుడు కొద్దిగా తెలంగాణ వచ్చాక జరుగుతున్నాయి. మరి మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే దాన్ని నైజాం ఏరియా అంటారు. విచిత్రంగా ఆ పాత పేరు అట్లే ఉంది తెలంగాణ ఏరియా. నైజాం ఏరియాలోనే కలెక్షన్లు ఏం తక్కువ ఉండవు తెలుగు సినిమాలకు. మీకు
తెలుగు సినిమా పాటల్లో కూడా మీరు గమనించండి, ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని పాట ఉంటుంది. మరి ఆ అంటే ఆదిలాబాద్ అని ఎందుకు ఉండదు పాట, ఈ అంటే ఇందూరు అని ఎందుకు ఉండదు, నిజామాబాద్ ఆదిలాబాద్ ఎక్కడొక ఉండొచ్చు, బెల్లంపల్లి బుల్లోడు అని ఒక సినిమాలో ఏదో ఉన్నట్టున్నది. అంటే ఎందుకు ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన ప్రశ్నలు. దానికి కారణం ఏంటి అంటే మీకు సినిమా ఎవరైనా తప్పని కూడా అన్నాను నేను, అది వివక్షతో వచ్చిందా లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రీజనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా? మీరు తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలు మీరు అందరినీ లిస్టు తీయండి. తెలంగాణ వాళ్ళు చాలా నెగ్లిజిబుల్ ఉంటారు. ఇప్పుడు కాస్త పెరుగుతున్నారు తప్ప నెగ్లిజిబుల్. తెలుగు సినిమా పాపులర్ హీరోలు తెలంగాణ ప్రాంతీయ మూలాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. దాదాపు నెగ్లిజిబుల్ ఉంటారు. సో ఇప్పుడు వస్తున్నాను, నేను ఒప్పుకుంటాను. ఎందుకు మరి అంతకుముందు రాలేదు? తెలంగాణ ఉద్యమం వచ్చాకనే ఈ కాన్షియస్నెస్ పెరిగింది. సో అందువల్ల తెలుగు సినిమా పరిశ్రమ, మీకు ఉదాహరణ చెప్తాను. అనేక తెలుగు సినిమాల్లో మనకు సంక్రాంతి పైన పాటలు ఉన్నాయి. సంక్రాంతి చూపెడతారు, హీరో కొత్తగా పెళ్ళై సంక్రాంతికి అత్తగారింటికి పోతారు. కానీ తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతికి పోరు, బతుకమ్మ పండుగకు పోతారు. ఇప్పుడు నా పెళ్ళై 91లో మ్యారేజ్ అయింది నాకు, అంటే 33 ఏళ్ళు అయింది. ఈ 33 ఏళ్ళలో 28 ఏళ్ళు నా మిస్సెస్ వరంగల్లోనే ఉన్నారు. 28 ఏళ్ళు బతుకమ్మ పండుగ వస్తే ఖచ్చితంగా మీకు భద్రకాళి గుళ్ళో బతుకమ్మ ఆడాల్సిందే. 28 ఇయర్స్, ఒక 5 ఏళ్ళు. అది కూడా ఇక్కడ ఒకసారి కవిత మీకు ఈ ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఉత్సవాలకు ఇన్వైట్ చేస్తే ఒకసారి మా కాలనీలో లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు కల్చరల్గా, కనుక ఉండాల్సి వచ్చింది. నార్మల్గా ఇది తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయం. బతుకమ్మ పండుగ వస్తే ఎప్పుడు పోను వాళ్ళు కూడా ఇంటికి అత్తగారింటికి పోతారు, తల్లిగారింటికి పోతారు. మరి ఏ తెలుగు సినిమాలో హీరోయిన్ బతుకమ్మ పండుగ ఆడింది నాకు చెప్పండి? ఒక్కొక్క వేసి చందమామ అనుకుంటా ఎన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్లు బతుకమ్మ పండుగ ఆడారు? సంక్రాంతి పండుగ జరుపుకున్న వాళ్ళు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకోలేదు? అంటే తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవి మీకు తెలుగు సినిమాలో కనిపించవు. ఇప్పుడు మీకు తెలంగాణ వంటకాలు అని, చక్కినాలు అని, మీకు పూతరేకులు కనబడతాయి సినిమాలలో, చక్కినాలు కనబడవు. చూడండి మీరు ఎక్కడ, మీరు తెలుగు సినిమాలో చక్కినాలు ఎన్ని చోట్ల ఉన్నాయి చెప్పండి నాకు? ఎందుకంటే అది తెలంగాణ బార్డర్ దాడితే చక్కినాలు ఉండవు. అది కొన్ని ప్రాంతాలకు కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. అందువల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ సెంటిమెంట్కి కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా కారణం. ఇప్పుడు మీకు హిందీ సినిమాలలో విమర్శ ఉంది, దేవతలు మాట్లాడేదానికి సంస్కృటైజ్డ్ హిందీ పెడతారు, రాక్షసులు మాట్లాడేదానికి ఉర్దూ మిక్స్ ఉన్న హిందీ పెడతారని ఇది ఒక విమర్శ ఉంది. తెలంగాణలో కూడా విలన్లకు హిందీ భాష పెట్టేవారు. సో విలన్ దగ్గర ఉండే చేలగాళ్ళకు ఏమ్రా యాదగిరి అటు వెళ్ళరా, ఏం చేస్తున్నావు రా అని. ఇది తెలంగాణ భాష కాదు, ఇది హైదరాబాద్ స్లమ్స్ భాష. తెలంగాణ భాషలో సినారాయణ రెడ్డి తెలంగాణే, దాశరథి తెలంగాణే, కాళోజీ తెలంగాణే. మరి సినారాయణ రెడ్డి, దాశరథి పాటలు సినిమాలలో కూడా ఉన్నాయి కదా. మరి మరి ఏమ్రా యాదగిరి అని హీరో మాట్లాడితే తన కిందున్న చేలతో ఎందుకు తెలంగాణ యాస పెట్టాలి? ఇది ఎందుకు పెట్టారు అంటే ఎక్కడో ఒక చోట మనము ఏ ప్రాంతాన్ని అవమానించకూడదు. అప్పుడు తెలంగాణ వస్తే భూమి బద్దలవుతుందా అని పాట రాసిన గోరేటి వెంకన్న, మీకు ఏం తెలంగాణ ఏర్పడితే భూమి బద్దలవుతుందా అని ఆయన అద్భుతమైన పాట రాశాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఊగిపోయింది. మరి అదే గోరేటి వెంకన్న రాయలసీమపై కూడా అద్భుతంగా పాట రాశాడు. మామూలుగా రాయలసీమ పైన, రాయలసీమ రతనాల సీమ అని గోరేటి వెంకన్న అద్భుతమైన పాట రాశాడు. సో ఆ పాట వింటే రాయలసీమ ఉప్పింగిపోతుంది. అంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతాం, అబ్బా మా రాయలసీమ యొక్క గొప్పతనం ఇది అని. మీకు ఉత్తరాంధ్ర పైన నారాయణమూర్తి సినిమాలు అనుకుంటా అద్భుతమైన పాట ఉంది. ఉత్తరాంధ్ర ఎక్కువ ఉన్న ఎంత గొప్ప చారిత్రక వారసత్వం. మీకు ఘంటసాల, సుశీల, మీకు గిడుగు వ్యవహారిక భాషకు ఆద్యుడైన గిడుగు, గురజాడ, శ్రీశ్రీ, ఇంతమంది మహనీయులు పుట్టినటువంటి గడ్డ. మీకు నన్నయ్య తెలుగు నాట రాజకులైక భూషణుడిట్లని అంటూ మహాభారతాన్ని రచించినటువంటి పవిత్ర భూమి రాజమండ్రి. అందుకే మనకు సినిమాలు ఉంటుంది చూడు, వేదములా ఘోషించే గోదావరి, స్వర్గధామములా బాసిల్లే రాజమహేంద్రి అని.
కొట్టుకొని పోయే కోటి లింగాలు వీరేశలింగం ఒకడు చాలు మిగిలిన చాలు అని. సో అంత గొప్పగా మనం ఫీల్ అవుతాం కదా. అందువల్ల ఇది సాంస్కృతిక పరమైన వివక్ష ఏ ప్రాంతం పైన చూపెట్టకూడదు. అది రాయలసీమ అయినా మనం స్ఫూర్తి పొందాలి, ఉత్తరాంధ్ర అయినా స్ఫూర్తి పొందాలి, దక్షిణాంధ్ర అయినా స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే కూచిపూడి ప్రపంచంలో తెలుగువాడికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కూచిపూడి మనం కృష్ణా జిల్లా అందామా. సో ఇది మన తెలుగువారి సమిష్టి వారసత్వం కదా. సో అందువల్ల ఏ భాషను, ప్రాంతాన్ని, యాసను అవమానించేటువంటి ఏ లక్షణాన్నైనా మనం అంగీకరించకూడదు. అది అనవసరంగా ప్రజల్లో కూడా రాంగ్ మీనింగ్స్ వెళ్తాయి. ప్రజలు దేశ భాషలందు తెలుగు లెస్సే కదా. సో ఆ తెలుగు అంటే అన్ని తెలుగు యాసలు, రాయలసీమ యాస, గోదావరి జిల్లాల యాస, ఉత్తరాంధ్ర యాస, తెలంగాణ యాస, సో ఇవన్నీ కలిపితేనే దేశ భాషలందు తెలుగు లెస్స వచ్చింది. సో దేశ భాషలే ఆ తెలుగు భాషకున్న గొప్పతనం అది. సో అందువల్ల అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదన్న తెలుగువాడ చావరా అంటాడు కాళోజీ. సో తెలంగాణ యాస గురించి ఇంత గొప్పగా చెప్పిన కాళోజీ, టిఫిన్ అంటే ముద్దు, నాస్తా అంటే తప్ప, సమగ్రాంధ్ర ఓహో సమగ్రాంధ్ర భాషావాదుల ఔదార్యము అని ప్రశ్నిస్తారు కాళోజీ. అదే కాళోజీ తెలుగు గురించి ఎంత గొప్పగా చెప్తాడంటే, అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదంటావు, అలాంటి తెలుగువాడను చావడం మంచిదిరా అంటాడు. సో అందువల్ల తెలుగు వేరు, తెలంగాణ వేరు కాదు. ఇదని తెలుగు వేరు, రాయలసీమ యాస వేరు కాదు. తెలుగు వేరు, ఉత్తరాంధ్ర యాస వేరు కాదు. అన్ని రకాల ప్రాంతాల, భాషల, యాసల, చరిత్రల, సంస్కృతుల సమ్మేళనమే తెలుగు. సో నువ్వు తెలుగు బిడ్డవు అని గర్వంగా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఉత్తరాంధ్ర భాషను ప్రేమించాలి, తెలంగాణ యాసను ప్రేమించాలి. ఇలా తెలుగు సినిమాలు చూడండి, రాయలసీమ అంటే బాంబుల సినిమాగా చూపెడతారు. ఎక్కడ చూడండి మీరు అన్ని సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి అంటే ఇక రెడ్లంతా బాంబులు వేసుకుంటారా? అరే ఏ భీమిరెడ్డి, నరసింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి లాంటి వారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య సంస్కృతి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వాళ్ళు కూడా రెడ్లు ఉన్నారు కదా. ఇక రెడ్లు అంటే బాంబులు వేసుకుంటారులేనా? సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, ఇలాంతా రెడ్లు కదా. అది ఏంది ఇది రెడ్లు అంటే ఇక బాంబులు వేసుకునేటోళ్ళే అనే సంస్కృతి కులం పైన ఈ రకమైన రాయలసీమ అంటే బాంబులేనా? రాయలసీమ ఎంత గొప్ప గడ్డ. సో వీరబ్రహ్మం పుట్టినటువంటి కాలచక్రాన్ని రచించిన పవిత్ర భూమి కదా, వేమన కదా. సో తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ అంటూ శతక సాహిత్యాన్ని తెలుగు వారికి ఇచ్చారు కదా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ అన్నమయ్య నడియాడిన పవిత్ర భూమి కదా. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మములు నడిచినటువంటి అంత గొప్ప గడ్డను బాంబుల గడ్డగా చూపెడితే ఎట్లా? ఇది అన్యాయం కదా ఇది. సో అందువల్ల ఈ రకమైన ధోరణి సినిమా రంగంలో, సినిమా యొక్క పాపులర్ ఆర్ట్ ఫామ్ కనుక ఏ ప్రాంతాన్ని, ఏ భాషను కించపరిచే విధంగా, ఏ సంస్కృతిని, యాసను కించపరిచే విధంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనము ప్రశ్నించాలి. సో కవులు హాలికలైతేనేమన్న పోతన ఎంత గొప్పవాడో శ్రీనాథుడు అంతే గొప్ప. సో పలికెడిది భాగవతం అట, పలికించడవాడు రామభద్రుండట అన్న పోతనన్న కర్ణాటక క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాయ సంకల్పిత సన్నస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాటని శ్రీనాథుడు చెప్పుకున్న తెలుగువారిగా మనం గర్వించాలి కదా. ఇంత సంకుచితమైన ధోరణి సినిమాలో ప్రదర్శిస్తే అది ఖచ్చితంగా తప్పే. అఫ్కోర్స్ నేను ఆ సినిమా మొత్తము, పాట మొత్తము తెలియలేదు కానీ వార్తను బట్టి చెప్తున్నాను. ఆ రకమైనటువంటి ఒక ప్రాంతాన్ని చిన్నచూపుగా చూపెట్టేటువంటి ఏ పద్ధతిని మనం అంగీకరించకూడదు.